నిజాయితీగా ఒక్క మాట చెప్పండి. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉన్నారా, లేదా ఏదో ఒక విషయం మిమ్మల్ని లోపల తొలిచేస్తుందా? ట్రాఫిక్ వల్ల చిరాకు వచ్చిందా? ఆఫీసులో బాస్ అన్న మాట కోపం వచ్చిందా? లేదా ఇంట్లో చిన్న గొడవ వల్ల మూడ్ మొత్తం పాడైపోయిందా? మనం ఏమనుకుంటామంటే ఈ ప్రపంచం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని. వాడలా అనకపోతే నేను బాగుండేవాడిని, ఈ సమస్య రాకపోతే నేను హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటాం. కానీ అసలు నిజం ఏంటి తెలుసా? ఈ ప్రపంచంలో ఏ శక్తి, ఏ మనిషి, ఏ పరిస్థితి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మీరు పర్మిషన్ ఇస్తే తప్ప. నమ్మబుద్ధి కావట్లేదు కదా, కానీ ఇదే నిజం. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీరు మీ జీవితాన్ని చూసే కోణం పూర్తిగా మారిపోతుంది. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన ఎమోషన్స్ అన్ని ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటాయి. పొద్దున్న లేవగానే వాట్సాప్ చూస్తాం, ఎవరో ఏదో మెసేజ్ పెడతారు, అంతే అక్కడితో మన ప్రశాంతత బ్రేక్ పడిపోతుంది. రోడ్డు మీద వెళ్తుంటాం, ఎవరో హార్న్ కొడతారు, మనకి చిరాకు వచ్చేస్తుంది. ఆఫీసులో మనకి నచ్చని పని జరుగుతుంది, మనకి స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం నిరంతరం బయట జరుగుతున్న విషయాల మీద కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. నా భార్య నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా భర్తకి నా విలువ తెలియట్లేదు, నా ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, సమాజం సరిగ్గా లేదు, ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే దానికి అంతే ఉండదు. అసలు సమస్య ఏంటంటే, మనం సంతోషానికి మన ప్రశాంతతకి సంబంధించిన తాళం చెవిని మనం ఎదుటి వారి జేబులో పెట్టేశాం. వాడు నవ్వితే మనం నవ్వుతాం, వాడు కోప్పడితే మనం ఏడుస్తాం, వాడు తిడితే మనం కుంగిపోతాం. అంటే మనం ఒక తోలు బొమ్మలా మారిపోయామన్నమాట. బయట పరిస్థితులు మనల్ని ఆడిస్తున్నాయి. మనం అనుకుంటాం నా చుట్టూ ఉన్నవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే నేను పర్ఫెక్ట్ గా ఉంటాను అని. కానీ మిత్రమా, సముద్రంలో అలలు ఎప్పుడు ఆగవు. అలలు ఆగిపోయాక ఈత కొడతాను అంటే అస్సలు కుదరదు. అలాగే సమస్యలు ఆగిపోయాక సంతోషంగా ఉంటాను అంటే జీవితం అయిపోతుంది. ఇక్కడ జరుగుతున్న అసలు ఘర్షణ ఏంటంటే, వాస్తవానికి మరియు అంచనాలకి మధ్య ఉన్న తేడా. వాడు నాతో ఇలాగ మాట్లాడాలి అని మీరు అనుకుంటారు, కానీ వాడు అలా మాట్లాడు. అలా మాట్లాడకపోవటం వల్ల మీలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ మాట మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు, వాడు అలా మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారు కాబట్టి మీరు డిస్టర్బ్ అయ్యారు. శబ్దం అనేది చెవులకు వినిపించే ఒక తరంగం మాత్రమే, కానీ దాన్ని నాయిస్ గాను గోలగాను మార్చేది మీ మైండ్ మాత్రమే. ఒకరికి ట్రాఫిక్ సౌండ్ నరకంలా ఉంటుంది, ఇంకొకరికి అదే ట్రాఫిక్ లో పాటలు వింటూ ఎంజాయ్ చేయడం తెలుసు. పరిస్థితి ఒకటే, కానీ స్పందన వేరు. అంటే సమస్య ట్రాఫిక్ లో లేదు, మన లోపలుంది. మనం విషయాలని ఎలా స్వీకరిస్తున్నాం అనే దగ్గరే అసలు చిక్కుముడి ఉంది. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాము. అసలు మనకి ఎందుకు కోపం వస్తుంది, ఎందుకు చిన్న చిన్న విషయాలకే మనం అల్లకల్లోలం అయిపోతున్నాం అంటే దీనికి ప్రధాన కారణం మనం సృష్టించుకున్న ఒక ఇమేజ్ లేక ఒక వ్యక్తిత్వం. దీన్నే మనం అహం లేదా ఈగో అనొచ్చు. చూడండి, ప్రకృతిలో ఒక చెట్టు ఉంది, ఒక పక్షి ఉంది, ఒక కుక్క ఉంది. వాటికి డిప్రెషన్ రాదు, వాటికి ఇన్సల్ట్ ఫీలింగ్ అస్సలు ఉండదు. ఎందుకంటే అవి కేవలం ఉన్నాయి. అవి నేను గొప్ప చెట్టుని, పక్కనున్నది చిన్న చెట్టు అని పోల్చుకోవు. వర్షం పడితే తడుస్తాయి, ఎండ వస్తే ఎండుతాయి, అంతే. వాటికి స్టేటస్ గొడవలు లేవు. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మనం మన చుట్టూ ఒక కంచె కట్టుకుంటున్నాం. నేను ఫలానా ఊర్లో ఉంటాను, నేను ఫలానా చోట ఉంటాను, నేను ఒక మేనేజర్ని, నాకు ఇంత ఆస్తి ఉంది, నన్ను అందరూ గౌరవించాలి. ఇలాంటి లేబుల్స్ అన్ని అతికించుకొని ఒక బరువైన ఇమేజ్ ని మోస్తున్నాం. ఎప్పుడైనా ఎవరైనా ఆ ఇమేజ్ ని టచ్ చేశారో మనకి నొప్పి కలుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని నువ్వు వేస్ట్ అని అన్నారనుకోండి, నిజానికి అది కేవలం గాలిలో కలిసే శబ్దం. కానీ ఆ మాట మీ అహానికి తగిలి నన్నే అంటాడా, నేనెవరో తెలుసా అనే ఆలోచన ఆ డిస్టర్బెన్స్ కి పెట్రోల్ లా పనిచేస్తుంది. మనం మనుషులం కాకుండా కేవలం ఆ ఇమేజ్ లో బతుకుతున్నాం. మనం బ్రతుకుతున్నది మన కోసం కాదు, పక్కవాడు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే దానికోసం. ఈ సోషల్ ఇమేజ్ ని కాపాడుకునే క్రమంలోనే మనం సగం శక్తి కోల్పోతున్నాం. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనిషి నేచర్ కి దూరం అయిపోయాడు. మనం కూడా ఈ ప్రకృతిలో ఒక చిన్న జీవి మాత్రమే. కానీ అది మర్చిపోయి మనల్ని మనం ఏదో ఒక ప్రత్యేకమైన వారిగా ప్రపంచం అంతా మన చుట్టూ తిరగాలని కోరుకుంటున్నాం. ఆ కోరిక నెరవేరనప్పుడు, ఆ అంచనా తప్పినప్పుడు మనసులో భూకంపం వస్తుంది. మీరు డిస్టర్బ్ అయ్యారంటే అర్థం ఏంటి? బయట జరిగిన ఒక సంఘటనతో మీరు ఏకమైపోయారు అని అర్థం. కోపం వస్తే మీరు కోపం అయిపోతున్నారు, బాధ వస్తే మీరు బాధ అయిపోతున్నారు. ఆ ఎమోషన్ మిమ్మల్ని డామినేట్ చేసేలా మీరే పవర్ ఇస్తున్నారు. సరే, సమస్య తెలిసింది, కారణం తెలిసింది, మరి పరిష్కారం ఏంటంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలా లేకపోతే అడవుల్లోకి పారిపోవాలా అంటే అస్సలు అవసరం లేదు. మీరు ఉన్న చోటే ట్రాఫిక్ మధ్యలో ఉంటూనే, గొడవల మధ్యలో ఉంటూనే ప్రశాంతంగా ఉండవచ్చు. దానికి కావాల్సింది ఒకే ఒక స్కిల్, అది నిశ్చలంగా
ప్రశాంతంగా చూడటం అంటే జస్ట్ అబ్జర్వ్ చేయటం. దీనికి అర్థం ఏంటంటే మీ జీవితంలో జరిగే ఏ సంఘటనకైనా వెంటనే రియాక్ట్ అవ్వకండి, కేవలం రెస్పాండ్ అవ్వండి, లేదా అసలు ఏమీ చేయకుండా జస్ట్ చూస్తూ ఉండండి. ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని తిట్టారు అనుకుందాం. సాధారణంగా ఏం జరుగుతుంది, వాళ్ళు తిట్టగానే మీలో కోపం అనే కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే మీరు కూడా అరుస్తారు, గొడవ పెద్ద అవుతుంది. తర్వాత రోజంతా ఆ సంఘటన తలుచుకొని బాధపడతారు. కానీ ఇప్పుడు ఈ టెక్నిక్ వాడండి. వాళ్ళు తిడుతున్నారు, మీరు వింటున్నారు అంతే. ఆ మాటలని మీ మనసు లోపలికి తీసుకోకండి. ఒక సినిమా చూస్తున్నట్లు ఉండండి. ఓహో, ఇతను ఇప్పుడు కోపంగా ఉన్నాడు, అందుకే ఇలా అరుస్తున్నాడు అని గమనించండి. ఎప్పుడైతే మీరు ఆ పరిస్థితికి ఒక అబ్జర్వర్ గా మారతారో ఆశ్చర్యకరంగా మీకు కోపం రాదు, జాలి కలుగుతుంది లేదా నవ్వు వస్తుంది. సముద్రం ఉపరితలం పైన అలలు ఎగుసుపడుతూ ఉంటాయి. తుఫాను వస్తే భయంకరంగా ఉంటుంది, కానీ సముద్రం అడుగున ఎప్పుడు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కూడా అంతే. బయట ఎన్ని గొడవలున్నా మీ అంతరంగం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. కాకపోతే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ ప్రశాంతతని కప్పేసేది మీ ఆలోచనలే. నా కోపం వస్తుంది అని అనకండి, నా శరీరంలో కోపం అనే ఎమోషన్ ప్రయాణిస్తుంది అని గమనించండి. తేడా గమనించారా? మొదటి వాక్యంలో మీరు కోపంతో కలిసిపోయారు, రెండో వాక్యంలో మీరు కోపాన్ని గమనిస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఎమోషన్ ని గమనిస్తారో అది తన బలాన్ని కోల్పోతుంది. ఏదైనా జరిగినప్పుడు ఒక క్షణం ఆగి లోతైన గాలి తీసుకోండి. ఆ పరిస్థితిని మార్చడానికి ట్రై చేయకండి. ముందు మీ లోపల జరుగుతున్న అలజడిని చూడండి. ఓకే, ఇప్పుడు నేను డిస్టర్బ్ అవుతున్నాను, ఎందుకు, నా అహం దెబ్బతింది కాబట్టి అని మీరు మీకే చెప్పుకోండి. ఆ నిజాయితీ చాలు, ఆ డిస్టర్బెన్స్ మాయమైపోతుంది. మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే బయట వ్యక్తి గెలిచాడు అని అర్థం. ఆటోమేటిక్ గా వాళ్ళు గెలిస్తే మీరు ఓడిపోయినట్లే కదా. మీ ప్రశాంతతని ఎవరో దొంగలించగలిగారు అంటే మీ ఇంటి తాళం సరిగ్గా లేనట్టే కదా. ఆ తాళాన్ని అవేర్నెస్ అంటారు. ఎప్పుడు మీరు అవేర్నెస్ తోనే ఉండాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అప్లై చేయాలి అంటే ఈ రోజే ఇప్పుడే మీ లైఫ్ ని బెటర్ గా మార్చుకోవడానికి ఈ 4 ఫార్ములాస్ ని ఫాలో చేయండి. మొదటిది, మీ జీవితంలో ఉన్న అశాంతికి మీరే బాధ్యులు, వేరే ఎవ్వరూ కాదు. ఈ నిజాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత త్వరగా మీరు మారుతారు. వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనే స్టేట్మెంట్ ని డిలీట్ చేయండి. వాడి ప్రవర్తన వల్లే నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను అని మార్చుకోండి. ఇప్పుడు కంట్రోల్ మీ చేతిలోకి వస్తుంది. ఫీల్ అవ్వాలా వద్దా అనేది మీ చాయిస్ కాబట్టి. రెండవది, జీవిలా బ్రతకండి. ఆఫీస్ లో మేనేజర్ హోదా, ఇంట్లో తండ్రి హోదా, ఇవి కేవలం పాత్రలు మాత్రమే. ఆ పాత్రని బరువుగా తలకెక్కించుకోకండి. లోపల మాత్రం ఒక స్వచ్ఛమైన జీవిలాగా, ఒక పసి పాపలాగా ఉండండి. స్టేటస్, పరువు, ప్రతిష్ట అనేవి మనకి మనం సృష్టించుకున్న భ్రమలు. వాటి కోసం మీ ప్రశాంతతని తాకట్టు పెట్టకండి. ఇంకా మూడవది, ప్రతికూలతను స్వీకరించండి. ట్రాఫిక్ ఉంది, అయ్యో ట్రాఫిక్ అని తిట్టుకుంటే ట్రాఫిక్ క్లియర్ అవుతుంది కదా. ఓకే, ట్రాఫిక్ ఉంది, నేను చేయగలిగింది ఏమీ లేదు, సో ఈ టైం ని ఏదైనా మంచి పాట వినడానికి వాడతాను అని అనుకోవడం విజ్ఞత కదా. లేకపోతే ఒక మంచి పాడ్కాస్ట్ వినండి. సో మీ టైం అనేది మీ చేతుల్లో ఉంటుంది. మీ టైం ని ఎలా మీరు పాస్ చేయాలనేది అది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. పరిస్థితిని మార్చుకోలేనప్పుడు మీ దృష్టిని మార్చుకోండి. రెసిస్టెన్స్ వల్లే పెయిన్ వస్తుంది, యాక్సెప్టెన్స్ వల్లే పీస్ వస్తుంది. సో నాలుగవది, అంతర్గతంలో కనెక్ట్ అవ్వండి. ప్రతిరోజు కొద్దిసేపు మౌనంగా కూర్చోండి. ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని మీ శ్వాసను గమనించండి. లోపల ఉన్న ఆ నిశ్శబ్దాన్ని టచ్ చేయండి. ఆ నిశ్శబ్దమే మీ నిజమైన ఆస్తి. ఒకసారి ఆ రుచి తెలిస్తే బయట ప్రపంచం ఎంత గొడవ చేసినా మీ చిరునవ్వుతో చూడగలుగుతారు. మీరు మారితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. మీరు శాంతంగా ఉంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఆ శాంతిని ఫీల్ అవుతారు. ఒక లైట్ హౌస్ లాగా నిలబడండి. అలలు వచ్చి దాన్ని కొడతాయి, కానీ లైట్ హౌస్ కదలదు, వెలుగుని మాత్రమే ఇస్తుంది. మీరు ఆ లైట్ హౌస్ అవ్వాలి. సో మిత్రులారా, శాంతి అనేది ఎక్కడో దొరికే వస్తువు కాదు, అది మీ స్వభావం, అంటే మీ నేచర్ అన్నమాట. దాన్ని మీరు కోల్పోలేదు, కేవలం అనవసరమైన ఆలోచనల చెత్త కింద కప్పేశారంతే. ఈ రోజు నుంచి కాదు, ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో అన్నారని, ఏదో జరగలేదని నేను నా మనశ్శాంతిని కోల్పోను. నేను ఒక రాతి విగ్రహంలా కాదు, ప్రవహించే నదిలాగా ఉంటాను. ఏది వచ్చినా స్వీకరిస్తాను, కానీ దేనికి అతుక్కుపోను. రేపు పొద్దున్న మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక్కసారి ఈ వీడియోలో విన్న మాటల్ని గుర్తు చేసుకోండి. రియాక్ట్ అవ్వకండి, జస్ట్ చూడండి. ఒక చిరునవ్వు నవ్వండి. ఆ నవ్వే మీ విజయానికి సంకేతం. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దాన్ని అందంగా, అద్భుతంగా, ప్రశాంతంగా మలుచుకునే శక్తి మీలోనే ఉంది. సిద్ధంగా ఉన్నారా?
మరి ఈ ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టండి. ఒకవేళ మీరు మొదలు పెడతాను అనుకుంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి, నేను మొదలు పెడుతున్నాను అని చెప్పేసి. ఏదేమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో ఇంకొక 2 అద్భుతమైన వీడియోస్ ని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.